నమస్తే. బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. మనిషి తన జీవితంలో కూరగాయలు మొదలుకొని ఎయిర్ కూలర్ వరకు, టీవీ మొదలుకొని బెంజ్ కారు వరకు ఇలా వస్తువులు కొనుగోలు చేస్తాడు. గుండు పిన్ను, చొక్కా గుండీలు, బట్టలు, పిన్నీసులు, వాటర్ బాటిళ్ళు, తినుబండారాలు ఇలా దైనందిన జీవితంలో రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటాడు. ప్రతి వస్తువు కొనుగోలు చేసినా రకరకాల పన్నులు విధిస్తున్నా వాటిని వస్తువు ధరపై పరోక్షంగా చెల్లిస్తూనే ఉన్నాడు పన్ను. తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసేటప్పుడు తనకు ఇష్టంగా ఉన్న వస్తువుల నాణ్యత ఎంత ఉంది, అయితే వాటి నాణ్యత ప్రమాణం ఏమిటి అనేది కూడా చూసుకోడు. కనీసం వాటికి ఉన్న ఎక్స్పైరీ డేట్ని కూడా చూసుకోం. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటాం, కానీ సరైన వైద్యం సహాయం పొందలేదని భావిస్తాం. ఊబర్, ఓలా, ర్యాపిడో వాహనాల్లో బుకింగ్ సమయంలో చూపిన నగదు గమ్యం చేరిన తర్వాత చూపించే మొత్తానికి తేడా ఎందుకు వస్తుంది? మనం సినిమా థియేటర్కి వెళ్తాం, కానీ థియేటర్లలో కుర్చీలు సరిగ్గా లేవు, కూర్చోడానికి అసౌకర్యంగా ఉంటుంది, ఏసీ సరిగ్గా పనిచేయలేదు. మరి ఇలాంటి సమస్యలు ఎన్నో మన ముందు కనబడుతూ ఉంటాయి, కానీ వాటిని పట్టించుకోం. పోనీలే మనకెందుకులే అని వదిలేస్తే అక్రమార్కులకు ఊతమిచ్చినట్లు అవుతుంది. మరి వాటికి పరిష్కార మార్గాలేంటి? వినియోగదారుల రక్షణ కోసం వచ్చిన చట్టాలు ఏం చెప్తున్నాయి? వినియోగదారులకు సమస్యలు ఎదురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి? దీనిపై మాట్లాడటానికి యువ న్యాయవాది షరీఫ్ గారు మనతో ఉన్నారు. అలాగే స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీకు ఎలాంటి లీగల్ సమస్యలున్నా న్యాయవేదికలో చెప్పుకుంటే మీకు కావాల్సిన న్యాయ సలహాలు అందిస్తాం. సో షరీఫ్ గారికి స్వాగతం. నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా వినియోగదారుల రక్షణ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, అసలు లక్ష్యాలేంటి, వినియోగదారుల రక్షణ చట్టం అనేది తీసుకురావడానికి గల ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటారు? సార్, వినియోగదారుల చట్టం అనేది మనకు మొట్టమొదటిసారిగా 1986లో వచ్చింది సార్. 1986కు ముందు మనకి చట్టాలు అనేవి చాలా ఉన్నాయి. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి భారతదేశంలో పౌరుల యొక్క హక్కుల్ని కాపాడడానికి చాలా చట్టాలు వచ్చినాయి. ఆ పౌరులు అంటే ఎవరు? పౌరుల్లో వినియోగదారుడు కూడా పౌరుడే, కానీ వినియోగదారుల యొక్క వాళ్ళకు ఉండే హక్కుల్ని కాపాడడానికి మాత్రం ఎటువంటి చట్టం లేదు. వినియోగదారులు విపరీతమైన దోపిడీకి గురవుతూ ఉండేవాళ్ళు. సో దాని నుంచి కాపాడడం కోసం, అంటే ఒక వస్తువు మనం ఏదైనా కొన్నా, ఒక సేవని మనం వినియోగించుకున్నా, అందులో ఏదైనా సేవలో మనకి ఏమైనా డెఫిషియన్సీ తక్కువ మనకి దొరకవలసినంత మనం అంటే పే చేసినంత దానికి కన్నా తక్కువ సేవ దొరికింది మనకి, లేదా సేవలో ఏదో లోపం ఉన్నది, వస్తువులో లోపం ఉన్నది, ఏదైనా మనకి దాంతోపాటు మనం కొన్న ప్రోడక్ట్స్ ఏమైనా వస్తువులు కొనుంటే ఆ వస్తువులు ఏంటంటే నాణ్యత లేని వస్తువులు నమ్మిన వాళ్ళు దాని నుంచి దానికి పరిహారం పొందడానికి ఎక్కడికి వెళ్ళాలనే దాని గురించి, దానికి ఏ విధంగా పరిహారం పొందాలనే దాని గురించి ఎటువంటి చట్టం లేదు మనకి 1986కు ముందు. సో మొట్టమొదటిసారిగా 1986లో వినియోగదారులని వాళ్ళ యొక్క హక్కుల్ని కూడా గుర్తించి భారతదేశ ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది సార్. ఎస్, అంటే వినియోగదారుల రక్షణ చట్టం ఏదైతే అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చింది. సో దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి? ఈ చట్టం కింద కేవలం ఫలానా వస్తువులు మాత్రమే దీనికే మేము కన్జ్యూమర్ ఫోరం కింద మేము పరిశీలిస్తాము, అలాగనే ఫలానా వస్తువులకు మాత్రమే కేసులు పరిష్కరిస్తామని ఏమైనా పరిమితి ఏమైనా పెట్టుకొని ఉందా? సార్, ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి 1986లో వచ్చింది సార్, వాస్తవమే అది. కానీ 1986కు ముందు అంటే ఇప్పుడు మన ఆ చట్టం వచ్చినప్పుడు పరిస్థితులను అవగాహనలో తీసుకుంటే మనకి ఇప్పుడు ఉన్నట్టుగా డిజిటల్ సెల్లింగ్ కానీ, అంటే ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు మనం చూస్తే మనం ప్రతి సేవ ప్రతి వస్తువు మనం ఆన్లైన్ త్రూ అంటే డిజిటలైజ్డ్ అయ్యింది మొత్తం సొసైటీ మొత్తం. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ అండ్ సేవల్లో ఉన్న లోపాలు, వస్తువుల్లో ఉన్న లోపాలు మాత్రమే కాకుండా మీరు అడిగినట్టుగా ఇంకా చాలా విషయాల్ని పరిగణలోకి తీసుకుంటూ చట్టం 2019లో పూర్తిగా మార్పు జరిగింది సార్. మొత్తం పూర్తిగా మార్పు జరిగి 2019 తర్వాత నుంచి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అని చెప్పేసి వచ్చి అందులో ఏంటంటే ముఖ్య లక్షణాలకు ఏమి యాడ్ చేశారంటే ఈకామర్స్. మనకి ఈకామర్స్ వెబ్సైట్ చాలా ఉన్నాయి. ఈ ఈకామర్స్ వెబ్సైట్ మనం చూస్తాం, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటి నుంచి తీసుకుంటాం ప్రోడక్ట్స్. మనం ఆ ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత ఏమవుతారంటే మనకు చూపించేది ఒకటి ఉంటుంది, మన దగ్గరికి వచ్చింది ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయగలం? మనం వాడిని అప్రోచ్ అవుదామన్నా, లేదంటే అతని నుంచి మనం ఒక రిడ్రెసల్ తీసుకుందామన్నా, ఒక రెమెడీ అవైల్ చేయాలి, మనకు జరిగిన నష్టానికి పరిహారం పొందడానికి మనకి ఎటువంటి మాధ్యమం ఉండేది కాదు సార్ అంతకుముందు. సో ఈ 2019 చట్టంలో దీంతో పాటు మనకి
చాలా చాలా రకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటూ చట్టం పూర్తిగా రూపాంతరం చెందింది సార్. వాటిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కామర్స్ ఒకటి, డెఫిషియన్సీ ఆఫ్ కాంట్రాక్ట్స్లో మనం కొన్ని కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతాం మనం, అందులో కూడా మనకు చెప్పింది ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా సేవ తీసుకుంటాం, క్రెడిట్ కార్డు తీసుకుంటాం, అందులో ఏంటంటే వాళ్ళ అన్రీజనబుల్ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ ఎట్లా అంటే దోచుకోవడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి యొక్క అవసరం, ఇప్పుడు నేను నా అవసరం ఉన్నది, నే అవసరం ఉంది కాబట్టి నేను ఎంతకైనా తగ్గుతానని చెప్పేసి వాళ్ళు గుర్తించినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దోచుకోవడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఈ డెఫిషియన్సీ ఆఫ్ కాంట్రాక్ట్స్ కానీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఏం చెప్తారంటే వాళ్ళు చూపించేది అంటే వాళ్ళు సేల్ చేసుకోవడం కోసం ప్రోడక్ట్ వాళ్ళు చాలా అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, అందులో వాస్తవాలు చాలా తక్కువ ఉంటాయి. వీటన్నిటి నుంచి వీళ్ళ జరిగే మోసాలన్నిటి నుంచి కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, వినియోగదారుని ప్రొటెక్ట్ చేయడం కోసం 2019లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పూర్తిగా రూపాంతరం చెంది కొత్త అవతారం ఎత్తింది సార్. అంటే సార్ ఇప్పుడు ఇది కేవలం పబ్లిక్ రంగానికి సంబంధించిన వస్తువులు సేవల విషయంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడే స్పందిస్తుందా, లేకుంటే ప్రైవేట్ సహకార రంగాలకు సంబంధించిన వస్తువులు కూడా వాటి మీద కూడా ఈ కంప్లైంట్ ఏమైనా మనం చేయవచ్చా? సార్ ఇందులో ముఖ్యంగా మనం దేనికి మనం కంప్లైంట్ చేయగలం మనం అనే దాన్ని గుర్తించాలి సార్. మనం ఫస్ట్ అంటే మనం ఏదైనా ఒక వస్తువుని లేదా ఒక సేవని మనం ఏదైనా కొంత మొత్తం డబ్బులు చెల్లించి అంటే మన కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం చెప్పుకోవాలంటే సార్ కన్సిడరేషన్ అంటారు. సో అంటే ఒక సేవని మనం వినియోగిస్తున్నామంటే దానికి తగ్గట్టుగా మనం ఏదో ఒక పరిహారం చెల్లించి ఉండాలి. పరిహారం అనేది మనం పూర్తిగా దానికి సరిపడా చెల్లించామా లేదా అనేదే కాదు, పరిహారం అయితే చెల్లించాలి. ఒక 100 రూపాయలు ఉన్నదానికి 20 రూపాయలు మన మ్యూచువల్ అండర్స్టాండింగ్, అది ఎంతైనా చెల్లించి ఉండాలి. లేదా నేను ప్రామిస్ చేసి ఉంటాను నేను పే చేస్తానని, నేను ప్రామిస్ చేశాను, లేదా ఒప్పందం కుదుర్చుకున్నాం ఒకేసారి పే చేసామని కాదు. అంటే ఏదైనా ఒక వస్తువు లేదా సేవ, అది ప్రైవేట్ రంగం నుంచైనా ప్రభుత్వ రంగం నుంచైనా, మనం ఏదైనా కొంత మొత్తం చెల్లించి డబ్బులు చెల్లించి మనం వాటిని ఉపయోగించుకుంటున్నప్పుడు అందులో కనుక మనకి ఏదైనా సేవలో లోటు జరిగినా, మనకు వచ్చిన వస్తువులో ఏదైనా లోపం ఉన్నా, సో మనం కంపల్సరీగా కన్జ్యూమర్ కమిషన్స్కి అప్రోచ్ అయ్యి మనం దానికి తగిన పరిహారం తప్పకుండా తీసుకోవచ్చు సార్. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో వాహనాల బిల్లుల విషయంలో అంటే ఇప్పుడు మనం బుక్ చేసుకుంటామండి. ఇప్పుడు ఒక ఓలా బైక్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక బైక్ బుక్ చేసుకుంటాను. అక్కడ ఒక 80 రూపాయలు 90 రూపాయలు చూపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది దాదాపు ఇంకొక 5 రూపాయలు 10 రూపాయలు పెంచి చూపిస్తుంది. సో దాన్ని ఏంటి అంటే వెయిటింగ్ ఛార్జ్ అంటారా? వెయిటింగ్ ఛార్జ్ అంటే దానికి ఒక పర్టికులర్గా వెయిటింగ్ ఛార్జ్ అనేది పెట్టవచ్చు. కానీ ఎక్కడ కూడా అలాంటి కూడా లేనప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అది ఎక్కువగా చూపిస్తుంది. ఇక్కడ సార్ ఇది చాలా మంది కామన్ గా ఫేస్ చేసే ఇలాంటి విషయంలో అవును సార్ ఏమైనా మనం కన్జ్యూమర్ ఫోరంకి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుందా? న్యాయం జరుగుతుందా? ఇది చేయొచ్చు సార్, న్యాయం జరుగుతుంది కంపల్సరీగా. ఇందులో ఏంటంటే సార్ మనం ముందుగా గమనించాల్సింది ఇంకొక విషయం ఉంటుంది సార్. ఇందులో మనం స్టార్టింగ్గా మనం బేసిక్గా ఈ ర్యాపిడో, ఊబర్ ఇలాంటివి చూసుకుంటే వాళ్ళు ప్రాపర్ డిస్టెన్స్ని బట్టి, ఆ ట్రాఫిక్ని బట్టి, వీటిని బట్టి ఎస్టిమేషన్ చూసుకొని వాళ్ళు మనకు ఒక ఫేర్ అనేది స్టార్టింగ్లో చూపిస్తారు సార్. అది చూపించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మన దగ్గరికి వచ్చిన తర్వాత మన దగ్గర ఏమైనా కొంచెం లేట్ అయితే అది వెయిటింగ్ ఛార్జ్ చేస్తారు, అది నామినల్గా ఉంటుంది. అది మనకి అగ్రీడ్ టర్మ్స్ అవన్నీ మనకు ముందే అర్థమైపోతుంది. అలా కాకుండా వీటన్నిటి బియాండ్, ఇప్పుడు చెప్పిన సర్కమ్స్టాన్సెస్ అన్నిటికీ బియాండ్గా ఇంకా ఏమైనా మన నుంచి ఎక్కువగా ఛార్జ్ చేయడం జరిగిందంటే మనం అందులో ముఖ్యంగా గమనించాల్సింది డ్రైవర్ ఏమైనా ఇచ్చిన రూట్ కాకుండా కొత్త రూట్లో తీసుకెళ్ళిండని చూసుకోవాలి. అంటే సమ్ టైమ్ డ్రైవర్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళకు ఒక డెసిగ్నేటెడ్ రూట్ ఇస్తాడు, ఆ రూట్లో కాకుండా కొత్త రూట్లో తీసుకొని పోతారు. దానివల్ల ఏం జరుగుతుంది, డిస్టెన్స్ పెరగడం, టైం పెరగడం వల్ల మనకి ఛార్జ్ ఎక్కువ పడుతుంది. అలాంటి జరిగినప్పుడు ఇమీడియట్గా అదే దాంట్లో మీరు రిపోర్ట్ చేయొచ్చు. అలా కాకుండా అటువంటి ఏం ఇష్యూస్ లేకుండా కూడా మన నుంచి ఎక్కువ వసూలు చేస్తే మాత్రం కంపల్సరీగా అది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అవుతుంది సార్. సో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ జరిగినప్పుడు కంపల్సరీగా కన్జ్యూమర్ కమిషన్స్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎస్, ఒక కాలర్ ఉన్నారండి, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. రామచంద్ర గారు నమస్కారం. రామచంద్ర గారు, ఓకే. మధు గారు మరో కాలర్ ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం.
మంచి సబ్జెక్ట్ మీద టీవీలోకి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అసలు కన్జ్యూమర్ అన్నవాడిని ఎన్ని విధాలుగా వ్యాపారస్తుడు మోసం చేయగలడు అన్నదానికి ఒక బట్టల కొట్టులోకి వెళ్ళాం అనుకోండి, 600 రూపాయలకి నేను చీర కొన్నాను, 300 రూపాయలకి మీకు ఇస్తున్నాను అంటాడు. దానికి ఆడు 600 రూపాయలకి ట్యాక్స్ కడతాడా, మన దగ్గర 300 రూపాయలకి ట్యాక్స్ పట్టాడా? ఆడు కొన్నప్పుడేమో 600 రూపాయల ట్యాక్స్ కొట్టి గవర్నమెంట్ దగ్గర కొన్నాడు. 300 రూపాయలకి మనకి ఎలా అమ్ముతున్నాడు? ఆ పబ్లిసిటీ యాడ్ ని ఆ టీవీల్లోనే, ఆ షోల్లోనే, ఆ యాప్ల్లోనే ఎలా పబ్లిసిటీ చేయగలుగుతారు? అది ఫస్ట్. అసలు ఇమిటేషన్, ఒక దాన్ని చూసి ఇంకొక దాన్ని, ఒక మార్కెట్ లో సపోజ్ మారుతి వాడు ఒక క్లచ్ కేబుల్ ని ఒక కంపెనీ ద్వారా తయారు చేయితే ఆడు అదే బ్రాండ్ ని తెచ్చి 100 కంపెనీలు, 100 ప్రొడక్ట్లు, 100 ప్యాకేజీల్లో ఉంటాయి. చాలా రకాలుగా మారుతి వాడిది 3 నెలల మందితే అది 2 నెలల మంది, అది 6 నెలల మంది. ప్రైస్ విషయంలో చూస్తే మారుతి వాడి కంటే కూడా ఎక్కువ చేస్తారు. అసలు కన్జ్యూమర్ అన్న వాడికి, వినియోగదారికి నియంత్రణ లేకుండా పోయింది. అసలు చిన్న పిల్లలు తీసుకొచ్చి కోల్గేట్ వాడని వాళ్ళతో పబ్లిసిటీ చేస్తుంటారు. అదే ఈ టీవీలోనే ప్రకటిస్తూ ఉంటారు. అసలు ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తారు? వాడికి ఏజ్ ఏంటి, ఏ ఏజ్ వయసు అయిపోయిన వాడు చెప్పేది ఏముంటది? చిన్న పిల్లలకి ఏం తెలుసు? అసలు పబ్లిసిటీ యాక్ట్ లో ఏ వయసు వరకు వాళ్ళతో పబ్లిసిటీ చేయించవచ్చు. అసలు అవన్నీ కూడా కళ్ళెదురుగా కనపడుతున్నట్లకే ఏమీ న్యాయం జరగదు. ఇకపోతే ఈ కన్జ్యూమర్ల విషయంలో ఒక వీసీది కొని కంప్లైంట్ చేసి, నేను కన్జ్యూమర్ అరౌండింగ్ 2000 అనుకుంటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో 7,000 రూపాయలకు కొని దాన్ని వెంటనే పని చేస్తే నేను ఏలూరు కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 11,000 రూపాయలు కాన్ఫర్మేషన్ ఉన్న అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. కన్జ్యూమర్ అసలు కోర్టుకి వెళ్ళడానికి ఎంత కష్టపడాలో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడ్వకేట్ ద్వారా నోటీస్ ఇచ్చి, ఆ నోటీస్ ఇచ్చేవా అని అడుగుతారు అక్కడికి వెళ్ళడంతోటే. ఈడు నన్ను 3 సార్లు దాన్ని రిపేర్ చేయించడానికి పంపిస్తాడండి. 3 సార్లు అన్ని ఇన్వాయిస్లు జారీ ఉంచబట్టి అప్పట్లో కోర్టులో నాకు న్యాయం చేయండి. మెయిన్ కస్టమర్కి ఉన్న రైట్స్, రూల్స్, ఆడుకున్న హక్కులు, వినియోగం అది తెలియటానికి కదండి. కంపెనీ వాడే చీట్ చేస్తున్నాడు సార్ డైరెక్ట్ గా. 7,000 రూపాయల ప్రోడక్ట్ నేను 3,000కి ఇస్తున్నాను, టీవీలో యాడ్ ఇస్తున్నాడు, యాప్ల్లో పబ్లిష్ చేస్తున్నాడు. దాని మీద అసలు నియంత్రణ లేదండి. సారీ, నా సబ్జెక్ట్ లో కొంచెం లేదు మీరు కరెక్టే చెప్పారు సార్. ఇందులో మీరు ముఖ్యంగా 2-3 విషయాలు చర్చించారు సార్. ఒకటి ఏంటంటే వాళ్ళు చూపించే రేటుకేను ఇచ్చే వస్తువుకి సంబంధం ఉండట్లేదు అని చెప్పేసి ఒకటి చెప్పారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే మీరు అడ్వర్టైజ్మెంట్ చిన్నపిల్లలు డైరెక్ట్ టైప్ ఛానల్ ఉందండి. 900 రూపాయలు కొన్నాను, మీకు 300కి ఇస్తున్నాను, నా ఆఫర్ గుంటూరు రోడ్లు ఆర్డర్ చేయండి, నెల్లూరు రోడ్లు ఆర్డర్ చేయండి అని ఎగురుతా ఉంటుంది. 900 రూపాయలు వస్తూ మనం 300కి ఎలా ఇస్తారు సార్? అయితే సార్ ఇందులో మనం మీరు చర్చించిన దాంట్లో 2-3 విషయాలు ఉన్నాయి సార్. ఫస్ట్ ఒకటి మీరు చెప్పింది వాళ్ళు తీసుకున్న ప్రైస్కి ఇచ్చే ప్రోడక్ట్కి సంబంధం లేదు, అంటే తక్కువ తీసుకొని ఎక్కువకి అమ్ముతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఏంటంటే ఇమిటేషన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. తర్వాత అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడారు. వీటికి ఏంటంటే సార్ ఫస్ట్ రెండింటికి ఏంటంటే ఇమిటేషన్స్కి పేటెంట్స్ పడుతుంది సార్. అంటే ఆ పేటెంట్ వైలేషన్ అవుతుంది ఇమిటేషన్స్కి. అలాగే ఏమైనా మీకు ఒక రాంగ్ ప్రోడక్ట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మీరు చెప్పినట్టు బట్టల్లోనే తీసుకుంటే అలన్ సాలీ తీసుకున్నాం మనం, దాని లెక్కనే ఉండేలాగా ఇంకొకటి ఏదో ఇమిటేషన్ చేసి అమ్ముతారు. సో ఆ ప్రోడక్ట్ యొక్క మీకు అడ్రస్ కనుక అంటే మీరు ఆ సెల్లర్ యొక్క అడ్రస్ దొరికితే కంపల్సరీగా మీరు ఆ సెల్లర్కి నోటీసెస్ పంపించి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే డిఫెక్టివ్ ప్రోడక్ట్ అమ్ముతున్నారు మీకు, అంటే మిస్లీడింగ్ మీకు ప్రోడక్ట్ని మీరు కొనాలనుకున్న ప్రోడక్ట్ ఒకటి, మీకు అమ్మిన ప్రోడక్ట్ ఒకటి, మిస్లీడింగ్ ఉన్నది ప్రోడక్ట్, మిమ్మల్ని మిస్గైడ్ చేసి మిమ్మల్ని మోసం చేసి తప్పుడు ప్రోడక్ట్ అమ్మారని చెప్పేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఒకటి. తర్వాత మీరు అలన్ సాలీ బ్రాండ్కి ఏమైనా అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు పేటెంట్ వైలేషన్ వేసి వాళ్ళ నుంచి భారీ మొత్తం వసూలు చేస్తారు ఒకటి సార్. తర్వాత మీరు స్టార్టింగ్లో చెప్పారు ఈ ప్రోడక్ట్ ఇంతనే ప్రైస్ ఉంటుంది, దానికి వాళ్ళు ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారని చెప్పేసి. సో దానికి ఏంటంటే సార్ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది సార్, దానికి రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆ రెగ్యులేషన్స్ బియాండ్ ఏమన్నా పోతే కంపల్సరీగా కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్రోచ్ అవ్వచ్చు మనం. లేదంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఇప్పుడు అది 600 వర్త్ కాదు అని చెప్పేసి అందులో ఏమైనా డెఫిషియన్సీ ఉన్నది తక్కువ మీకు అంటే ఏమైనా నష్టం జరిగిందని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగితే కంపల్సరీగా కన్జ్యూమర్ కమిషన్స్కి అప్రోచ్ అవ్వచ్చు. తర్వాత ఇంకో విషయం కూడా మీరు మాట్లాడారు అడ్వర్టైజ్మెంట్స్ గురించి. మరొక కాలర్ సార్ శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు చెప్పండి మీ సమస్య ఏంటి సార్? త్వరగా చెప్పండి. మనం మార్కెట్లో వస్తువు ఏదైనా కొంటున్నాం కదండి, కొనేటప్పుడు ఇంత రేటుకి ఇంత రేటు తగ్గించాలని అంటున్నారు. అది క్వాలిటీ కరెక్ట్ గా ఉంటుందంటే తక్కువ క్వాలిటీ ఇస్తారండి? ఇది ఏంటండి క్వశ్చన్ అర్థం కాలేదండి, మీరు మళ్ళీ అడగండి. మా మార్కెట్ లో ఇప్పుడు ఒక ఏసీ చూస్తున్నారండి 57,000 ఎత్తి 37,000 అంటున్నారండి.
అది 35,000కి వ్యాలిడిటీ ఉంటుందా, అది 55,000కి వ్యాలిడిటీ ఇస్తారా, దానికి ఏమైనా తేడా వస్తే మరి ఎవరిని అడగచ్చండి వాళ్ళు? అంటే క్వాంటిటీ విషయంలోనా మీరు అడిగేది? అవునండి. అంటే చూడండి సార్, ఇప్పుడు మీరేం అంటే చెప్పిన దానికంటే తక్కువ క్వాంటిటీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎవరిని సంప్రదించాలి, ఎవరిని కంప్లైంట్ చేయాలి? కంపల్సరీగా ఆ మెజర్మెంట్ మీరు తీసుకొని, మెజర్మెంట్ మీకు తక్కువ వచ్చిందని చెప్పేసి ఆ సీల్డ్ కవర్తో మీరు ప్రూవ్ చేయగలిగితే కంపల్సరీగా చాలా మొత్తం మీకు నష్టపరిహారం చెల్లిస్తారు సార్. ఇది మెజర్మెంట్ ఇది చాలా పెద్ద అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అవుతుంది సార్. మెజర్మెంట్స్ విషయంలో వచ్చేసి మనకి ఈ మనం రెగ్యులర్గా యూజ్ చేసే టూత్ పేస్ట్ ఉన్నది సార్, మీకు ఈ కోల్గేట్ క్లోజ్అప్ యూజ్ చేస్తాం కదా మనం, దీనిపైన ఒక పెద్ద కేసు జరిగింది. ఆయన ఒక 2 గ్రాములు ఏదో తక్కువ ఇచ్చిండు టూత్ పేస్ట్లో. సో టూత్ పేస్ట్లో ఒక 2 గ్రాములు తక్కువ వచ్చినందుకు కోల్గేట్ కంపెనీకి చాలా భారీ జరిమానా విధించింది కన్జ్యూమర్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మీకు కంపల్సరీగా మీకు ఏమైనా తక్కువ వచ్చిందని చెప్పేసి మీకు నిజంగా తక్కువ వచ్చి ఉండి మీరు దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే అంటే మీరు అప్రోచ్ అవ్వండి. కంపల్సరీగా ప్రూవ్ చేసుకోవడం అంటే ఏమి ఉండదు, మీరు ఇలా తక్కువ వచ్చింది అని చెప్పేసి కన్జ్యూమర్ కమిషన్కి అప్రోచ్ అవ్వండి. అంటే స్థానికంగా వీళ్ళు ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టులు ఎక్కడ ఉంటాయి, ఫోరమ్స్ ఎక్కడ ఉంటాయి? కన్జ్యూమర్ కమిషన్స్ 3 సార్. మనకి నేషనల్ వైడ్గా మూడు కన్జ్యూమర్ కమిషన్స్ ఉంటాయి సార్. ఈ మూడిట్లో ఫస్ట్ మనకి లోయర్ స్టేజ్లో ఉండేది వచ్చేసి అప్ టు 1 lakh పెయిడ్ కన్సిడరేషన్, అంటే అప్ టు 1 crore అప్ టు 1 crore పెయిడ్ కన్సిడరేషన్. అంటే నేను ఏదైనా వస్తువు కానీ సేవ కానీ వినియోగించుకున్న దాని యొక్క మొత్తం, అంటే దాని యొక్క ప్రైస్ 1 crore అప్ టు 1 crore ఉంటే, నేను పే చేసింది అప్ టు 1 crore ఉంటే నేను డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్కి అప్రోచ్ అవ్వచ్చు సార్. 1 crore నుంచి అప్ టు 10 crore ఉంటే స్టేట్ కన్జ్యూమర్ కమిషన్కి అప్రోచ్ అవ్వచ్చు. 10 crores నుంచి అబవ్ ఉంటే నేషనల్ కన్జ్యూమర్ కమిషన్కి అప్రోచ్ అవ్వాలి సార్. మనకి అక్కడ మనం పే చేసే ఫీ కూడా, అంటే కోర్ట్ ఫీ కూడా చాలా నామినల్గా ఉంటుంది. అప్ టు 5 lakhs జీరో కోర్ట్ ఫీ ఉంటుంది. ప్రాసెస్ సమన్స్ అంతా కోర్టే చూసుకుంటుంది. ఈ కన్జ్యూమర్ కమిషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే సార్, మనం రెగ్యులర్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి మనకి, సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్ ప్రొసీడింగ్స్లో ఏంటంటే ట్రయల్ నడుస్తుంది. ఇట్స్ ఎ వెరీ లెంతీ ప్రొసీజర్ అన్నమాట. ట్రయల్ ప్రొసీజర్ కాకుండా ఈ కమిషన్స్లో చాలా కట్ షార్ట్గా ఇమీడియట్గా రిడ్రెసల్ దొరికే లెక్కన చాలా ఫాస్ట్గా నడిపిస్తారు సార్. సో చాలా ఫాస్ట్గా డిసైడ్ చేసేసి మనకి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగే చూస్తారు. ఓకే, రైట్ సార్. సార్ ఇప్పుడు వీటికి టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా ఉన్నాయా దేశవ్యాప్తంగా కానీ మన లోకల్, మన స్టేట్ వైజ్గా కానీ? సార్ టోల్ ఫ్రీ నెంబర్స్ స్పందన కూడా ఉంటుందా సార్? మనకి ఉంటుంది సార్. మనకి ఈ నేషనల్ కన్జ్యూమర్ కమిషన్స్కి వెబ్సైట్ ఒకటి ఉన్నది సార్, NCDRC అని చెప్పేసి ఉంటుంది వెబ్సైట్. అందులో మనం డైరెక్ట్గా, అంటే మనం ఇందాక చెప్పాను ఎక్కడ అప్రోచ్ అవ్వాలని చెప్పేసి మీరు అన్నారు కదా, దానికి ఏంటంటే సార్ మనం 2 విధాలుగా మనం దీన్ని అప్రోచ్ అవ్వచ్చు. మనం ఒకటి ఆఫ్లైన్ ఫైలింగ్ ఉంటుంది, రెండోది ఆన్లైన్ దాఖిల్ అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. ఆ దాఖిల్ వెబ్సైట్ నుంచి మనం లాగిన్ అయ్యి మనం కంప్లైంట్ గ్రీవియన్స్ రిపోర్ట్ చేస్తే కనుక అక్కడ వాళ్ళు మన CCPA ఉంటుంది సార్, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, దానికి వాళ్ళు దాని గ్రీవెన్స్ని అక్కడ రిపోర్ట్ చేసేసి అక్కడ నుంచి యాక్షన్ తీసుకుంటారు. దాఖిల్ త్రూ అప్రోచ్ అయితే మీరు, లేదు ఆఫ్లైన్ ఫైలింగ్ చేస్తే కనుక మీరు మనమే ఫైట్ చేసి మనమే ఒక రిడ్రెసల్ తీసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉన్నది సార్. ఫైనల్గా ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తాము, సినిమా చూస్తాము, అక్కడ ఏసీలు సరిగా లేదు, అలాగనే మనం ఇంక్లూడింగ్ పరోక్షంగా దానికి కావాల్సిన అమౌంట్ అయితే మనం కడుతున్నాం టికెట్ రూపంలో. సో ఏసీ సరిగా లేదు, సీట్లు సరిగా లేవు. సో దీని మీద కేసు పెట్టడానికి అవకాశం ఉందా? ఉన్నది సార్. ఇప్పుడు మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తున్నామంటే అక్కడ మనం చాలా కంఫర్ట్స్ ఎక్స్పెక్ట్ చేసి ఒక ఏసీ థియేటర్కి దానికి తగిన మొత్తం చెల్లించి మనం అక్కడికి వెళ్తాం థియేటర్కి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు రీసెంట్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, వాళ్ళు మనకి అన్ని కంఫర్ట్స్ ఇవ్వడంతో పాటు మన టైంను కూడా వేస్ట్ చేయకూడదు అన్నెసరీగా. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కూడా కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ బియాండ్ లిమిట్స్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కూడా చేయకూడదు. కొన్ని ఫ్రీ అడ్వర్టైజ్మెంట్స్, అంటే క్యాన్సర్ రావద్దు ఇలాంటివి అని చెప్పేసి, సిగరెట్ తాగొద్దు, గుట్కా కైనీల గురించి చెప్తారు, అది ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటుంది. అలా కాకుండా ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడానికి లేదు. రీసెంట్గానే మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కమిషన్ ఐనాక్స్ వాళ్ళకి భారీ నష్టపరిహారం చెల్లించండి అని చెప్పేసి తీర్పిచ్చింది. ఓకే, సో ఇవాళ కన్జ్యూమర్ ఫోరం సంబంధించిన కన్జ్యూమర్స్కి కావాల్సిన హక్కులు ఏ విధంగా ఎక్కడగా వెళ్ళి ఫిర్యాదు చేయాలి దాని మీద చక్కటి అనాలిసిస్ చేసినందుకు ధన్యవాదాలు సార్. సో వినియోగదారుడుగా మీరు కొనే ప్రతి వస్తువుకు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు ఆ వస్తువు విషయంలో ఎంతో జాగ్రత్త పడాలి. ఒకవేళ వాటి నాణ్యత బాగలేనప్పుడు వెంటనే స్పందించాలి. న్యాయం జరగకపోతే మీ దగ్గరలోని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలి. ఇలా చేయడం ద్వారా సమాజంలో నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న వ్యాపారుల భరతం పట్టవచ్చు.
ఇది ఈరోజు స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి తాజా వార్తల స్రవంతి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.